Hi, yes, myself, Dr. Tarun, dental surgeon and implantologist at Elident Hospitals. We are having branches at Kondapur, Manikonda, Banjar Hills, and Kukatpalli. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ గమ్ రెసిషన్స్. సో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది పేషెంట్స్ ఐదర్ యంగ్ పేషెంట్స్ కానీ ఎల్డర్ పేషెంట్స్ కానీ ఏదైనా అంటే గమ్ రెసిషన్ అంటే చిగుర్లు సమస్య, చిగుర్లు అరిగిపోతున్నాయి తొందరగా అనేసి ప్రాబ్లంతో చాలా మంది చూస్తున్నానండి. సో ఈ చిగుర్లో లాస్ ఎందుకు అవుతుంది అనేది ఇవాళ లాస్ అయితే దానికి రీప్లేస్మెంట్ ఏది అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ రెసిషన్ అంటే చిగుర్లో అరిగిపోవడం కానీ జారిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే బేసిక్ ఏంటంటే హార్డ్ బ్రషింగ్ అనమాట. చాలా మంది తెలియకుండా హార్డ్ బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ వాడతారనమాట. సో అది మీరు హారిజంటల్గా గట్టిగా బ్రష్ చేస్తారు, మార్నింగ్ లేచిన తర్వాత గట్టిగా హార్డ్గా బ్రష్ చేస్తారు. టైప్ ఆఫ్ బ్రష్ కానీ టైప్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్ బట్టి కానీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదొక వన్ ఆఫ్ ద రీజన్ అండి, మెయిన్ రీజన్. 50-60% మెయిన్ రీజన్ అదే అండి. చాలా మంది ఏంటంటే యంగ్స్టర్స్ హార్డ్ బ్రషింగ్ చేసేస్తారు, గట్టిగా చేసేస్తారు, దానివల్ల హారిజాంటల్గా చేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే గమ్ అనేది కంప్లీట్గా అరిగిపోతుంది, తొందరగా డ్యామేజ్ అవుతుంది, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. సో బ్లీడింగ్ అవడం వల్ల తిన్న ఫుడ్ కూడా అక్కడ ఇరుక్కుందంటే బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అయ్యి గమ్స్ అనేవి అరిగిపోతాయి. ఇంకొకటి పళ్ళు వంకరగా ఉండడం వల్ల చాలా మందికి ప్రాపర్ అలైన్మెంట్ ఉండదు, టీత్ కొంచెం క్రిస్ క్రాస్గా ఉంటుంది అనమాట. ఒక పన్ను ముందుకి ఒక పన్ను వెనక్కి ఇట్లా మాల అరేంజ్మెంట్లో ఉంటుంది. దానివల్ల అప్పుడు ఇంకా ఫుడ్ అనేది తొందరగా ఇరుక్కోవడం వల్ల ఆ ఇరుక్కున్న ఫుడ్ని మనం క్లీన్ చేసుకోకుండా అదే రోజుల తరగబడి అలాగే ఉంటే లేయర్ బై లేయర్ ఒక బయోఫిలిం లా ఫామ్ అయిపోతుంది. అదేం చేస్తుంది, బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అయ్యి గమ్ని తినేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా గమ్ రెసిషన్ అనేది వస్తుంది. హార్డ్ బ్రషింగ్ వల్ల వస్తుంది, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ వల్ల వస్తుంది, ఫుడ్ ఇరుక్కొని ఇవ్వడం వల్ల కూడా వస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ డయాబెటీస్, ఎల్డర్ పేషెంట్స్, పెద్దవాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకుండా కూడా గమ్ అనేది రెసిషన్ అవుతూ ఉంటుంది అనమాట కామన్గా. సో గమ్ రెసిషన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సపోజ్ మీరు ఎప్పుడైనా సరే హార్డ్ బ్రషింగ్ వల్ల చిగుళ్ళు అరిగినాయి. సో చిగుళ్ళు అరిగినప్పుడు అది కొంచెం మినిమల్ ఉంటుందండి. లైక్ సపోజ్ దిస్ ఇస్ ద టూత్, ఇక్కడ మనకి కంప్లీట్గా చిగురు ఉంటుందన్నమాట. మనకి ఆల్మోస్ట్ ఒక 20-30% అనేది చిగురు పోయింది అనుకోండి. విత్ ఇన్ ద టూత్ రూట్ లైట్గా ఎక్స్పోజ్ అయితే కనుక మనము కాంపోజిట్ రెసిన్ సిమెంట్ ఉంటుంది టూత్ కలర్, అది రీప్లేస్ చేసుకోవచ్చు సెన్సిటివ్ వస్తే కనుక. ఇది ఒక 20% వరకు చిగురు అనేది లాస్ అయితే. చాలా మందికి 30-40% కన్నా ఎక్కువ లాస్ అవుతుంది. పన్ను స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ పన్ను చుట్టూరు ఉన్న చిగురు అనేది లాస్ అయిపోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం అనమాట. ఎక్కడి నుంచి గ్రాఫ్ట్ తీసుకుంటామంటే ఇలా పైన అంగటి లోపల ఒక గ్రాఫ్ట్ కట్ చేసుకుని దాన్ని ఎక్కడైతే మీకు గమ్ అరిగిపోయిందో ఆ ప్లేస్లో మనము దీన్ని రీప్లేస్ చేసుకుని సూచర్స్ చేస్తాం అనమాట. సో ఒక 1 month తర్వాత మీకు గమ్ అనేది దాంతో న్యాచురల్గా గమ్ అనేది పైకి పెరుగుతుంది అనమాట. ఎక్కడైతే లాస్ అయిందో మనకి ఆ లాస్ అయిన లెంత్ని మనం కవర్ చేసుకోవచ్చు. దీన్ని రూట్ కవరేజ్ అంటారనమాట ఈ టెక్నిక్. ఇది ఎప్పుడు చేస్తాము, పంట చుట్టూ ఉన్న చిగురు ఎక్కువ అరిగిపోయి ఎక్కువ రూట్ అనేది ఎక్స్పోజ్ అయిపోద్ది. పన్ను స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మనం రూట్ కవరేజ్ టెక్నిక్తో మనము ఆ రూట్స్ ఏదైతే ఎక్స్పోజ్ అయిందో దాన్ని మనం చేయొచ్చు అనమాట. ఇది ఎక్కువ సివియర్ గమ్ రెసిషన్లో చేస్తాం ఈ టెక్నిక్. మినిమల్గా గమ్ రెసిషన్ ఉంటే యాజ్ ఏ టోల్డ్ ఎర్లియర్ సిమెంట్ పెట్టి మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే జిఎస్సి సిమెంట్ కానీ రెసిన్ సిమెంట్ కానీ పెట్టచ్చు అనమాట. సివియర్గా ఉంటే ఇలా పైన గ్రాఫ్ట్ తీసుకుని చేయొచ్చు. సో చాలా మంది భయపడతారు, పైన గ్రాఫ్టింగ్ చేయాలి, పైన అంగట్లో కట్ చేసి ఇక్కడ ఇస్తామని చెప్పేసి చాలా మంది భయపడతారండి. సో భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ టెక్నిక్ ఏంటంటే కంప్లీట్లీ అండర్ లోకల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గ్రాఫ్ కట్ చేసి మనము అంగట్లో ఒక గ్రాఫ్ కట్ చేసి ఒక కొలాజిన్ మెంబర్స్ అన్ని ఉంటాయి అవి పెట్టేసి ఒక స్ప్రింట్ లాగా పెట్టేస్తాం మనం అంగట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫుడ్ కానీ తిన్న ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైనా కంటామినేట్ అవ్వకుండా అదొక 1 week అలా ఉంచితే హీల్ అయిపోతుంది అనమాట. సో అంగట్లో తీసిన గ్రాఫ్ని ఇక్కడ పెట్టేసి మనం రిజార్వబుల్ సూచర్స్తో కానీ మనం అది కంప్లీట్ చేసేస్తే మీకు అది ఒక 2 monthsలో లేకపోతే 1.5 monthలో మీకు గమ్ అనేది అదేవిధంగా పైకి గ్రో అయిపోతుంది అనమాట. గమ్ రిమోల్డింగ్ జరిగి మీకు గమ్ అనేది గ్రో అవుతుంది. ఈ విధంగా మీకు పంట చుట్టూరా గమ్ పోయినా లేకపోతే రూట్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినా ఈ రూట్ కవరేజ్ టెక్నిక్తో మనము ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్తో మనము రూట్ని కవరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమైనా మీకు ఎవరికైనా పళ్ళు సెన్సిటివ్ వచ్చినా లేదంటే టూత్ ఎక్స్పోజ్ ఎక్కువైనా గమ్ ఎక్కువ అరిగిపోయినా
సో ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో ఐదర్ అది సిమెంట్ ద్వారా అయిపోతుందండి, సిమెంట్ చేసుకోవచ్చు, లేదు ఎక్కువ కవరేజ్ ఉంటే ఇలా గ్రాఫ్టింగ్ టెక్నిక్తో మనం ఆ రూట్ అనేది కవరేజ్ చేసుకుని మీ టూత్ని, న్యాచురల్ టూత్ని సేవ్ చేసుకోవచ్చు. అది పాడవకుండా, దాని అంతా అది ఊడిపోకుండా మీకు గమ్ని మనం ఇది కంప్లీట్లీ ప్రిసైషన్ టెక్నిక్తో చేస్తామండి. కంప్లీట్గా ఎక్కువ మినిమల్గా ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ కానీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు. సో యథావిధిగా గమ్ అనేది గ్రో అవుతుంది. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.